వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో నేను మీకు వినిపించబోతున్న కథ ఊరి చివర ఇల్లు. రచన కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర తిలక్. వినండి. ఊరి చివర ఇల్లు. హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి ఉంది. ఊరికి శివారున ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్టుంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద బెల్లులు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్థం మొండితనానికి జరుగుతున్న అనాది యుద్ధానికి చిహ్నంగా నిలిచినట్టుంది ఆ ఇల్లు. ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఎందుకుందో ఎవ్వరికీ తెలీదు. కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ నివాసం ఉండడం లేదనుకుంటారు. కానీ కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి కిటికీలకి రంగులు తెరలు వేసుంటాయి. ఇంటికి ఇటూ అటూ మైళ్ళ కొద్దీ పొలాలు పరుచుకునున్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తుమ్మ చెట్లు కూడా భారంగా భూమి మీద కొంగి ఉన్నాయి. వారం 10 రోజుల నుంచి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తున్నందువల్ల ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయున్నాయి. వరి మొక్కల చివళ్ళు మాత్రం కొన్ని చోట్ల నీటిపైకి కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలైనా నల్లని మబ్బుల మూలాన చీకటి పడిపోయినట్టుంది. ఇంట్లో చీకటి మరీ చిక్కబడుతోంది. మండువాలో ముక్కాలి పీట మీద ఒక యువతి కూర్చుని కిటికీలోంచి ఎదురుగా ఉన్న రోడ్డు కేసి చూస్తూ ఉంది. ఆమె అలా చాలాసేపటి నుండి చూస్తోంది. 22-23 సంవత్సరాల వయసుంటుంది. తెల్లని చీర కట్టుకునుంది. ఆమె చూపులో ఒకరి కోసం నిరీక్షణ కానీ ఏ విధమైన కుతూహలం కానీ లేవు. శూన్యంగా, నిరక్తంగా ఉన్నాయి ఆ చూపులు. ఎదురుగా ఉన్న వర్షపు దృశ్యం ఆమెలోని దిగులుని మరింత ఎక్కువ చేస్తోంది. రోడ్డంతా గతుకులతో, గోతులతో అసహ్యంగా ఉంది. గోతులన్నీ బురద నీటితో నిండి ఉన్నాయి. రోడ్డుకి ఇంటికి మధ్యనున్న పల్లపు నేలలో వర్షపు నీరు చేరుకుని చిన్న మడుగులా తయారైంది. ఆమె అలా చాలాసేపటి నుంచి చూస్తూ కూర్చునుంది. 1 గంట నుండి 2 గంటల నుండి బద్ధకంగా, బరువుగా, దీనంగా, దిగులుగా. చూరు మీద వేసిన ధారలు వర్షం పడి టపటపమని మోటుగా చప్పుడవుతోంది. మధ్య మధ్య వర్షపు జోరు తగ్గుతోంది. కానీ అంతలోనే హెచ్చిపోతోంది. వర్షం హెచ్చడంతో గాలి కూడా పేట్రేగిపోతోంది. విసురుగా వీచే చలిగాలికి తెలియకుండా ఆమె ఒంటి మీదకి పైట లాక్కుంటోంది. మొహాన పడే ముంగురుల్ని చేతివేళ్లతో వెనక్కి నెట్టుతోంది. ఇంటి లోపల నుండి మండువాలోకి ఓ ముసలి మనిషి వచ్చింది. ఆమె దేహంలో ఎక్కడా రక్తం, మాంసము ఉన్నట్టు లేవు. చర్మం ఎండి బిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా ఉంది. మొహం వికృతంగా ఉంది. నోరు పెద్దదిగా అసహ్యంగా ఉంది. గుంటలాంటి కళ్ళు, ముడతలు పడిన రెప్పల సందుల్లోంచి ఆ కళ్ళు ఏవో తెల్లని పురుగుల్లాగా కదులుతున్నాయి. ముసలిది యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది. 4 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసలిది ఆమె భుజం మీద చెయ్యి వేసి, "పద పిల్ల, పద, లోపలికి పోయి పడుకో. ఏమిటి చూస్తావిలా?" అంది. యువతి మాట్లాడలేదు. "నీకే చెప్తున్నా, ఈ చలిగాలికి దగ్గో జ్వరం వచ్చిందంటే చచ్చినంత పని అవుతుంది. లే, లోపలికి వెళ్ళి పడుకో." యువతి కిటికీలోంచి నిశ్చలంగా రోడ్డు వైపే చూస్తూ ఉంది. "నా మాట వినవు. ఎందుకు వింటావులే? ఎప్పుడైనా విన్నావు కనుకనా? పోన్లే, నాకెందుకు" అంటూ ముసల్ది లోపలికి వెళ్తూ ఆగి, "శాలువా తీసుకురానా పిల్ల?" అంది. "వద్దు" అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత, అదే విరక్తి. ముసలిది గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాసేపట్లో తిరిగొచ్చింది. "పోనీ పిల్ల, కాస్త టీ చేసి తీసుకురానా?" అంది. "వద్దు"
అంది యువతి ముక్తసరిగా. సోద్యం సోద్యం అని అంటూ ముసల్ది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువైంది. వానతో పాటు గాలి ఉధృతంగా వీచింది. గుమ్మాలవి, కిటికీలవి, తలుపులు టపటపమని కొట్టుకున్నాయి. దూరంగా ఉరుములు, మెరుపులు. 10 నిమిషాల్లో ముసల్ది చేత్తో టీ కప్పు పట్టుకొని వచ్చింది. యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టి, తాగు పిల్ల తాగు, పచ్చి ఒంటికి టీ నీళ్లు చాలా మంచివి అంది. యువతి విసుగ్గా ఆమె కేసి చూసి తల పక్కకి తిప్పుకుంది. చచ్చినాడి కోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్ల, వేలేడు లేడు ముదనష్టపు వేధవ. వాడి కోసం బెంగెట్టుకుని ఏడిచేదాన్ని ఎప్పుడూ చూడనే లేదమ్మా. ముసల్ది ఆగి ఆగి నిలిచి మాట్లాడుతుంది మాటల్ని. చేపల్లాగా కత్తిపీట మీద తరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు ఒంటి మీద పడి పాకుతున్నట్టుగా వెలపరం పుట్టిస్తుంది. వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావలసిన వాళ్ళ కోసము, దగ్గర వాళ్ళ కోసము మనసు పోతూ ఉంటుంది. వానలో ఒక్కళ్ళం ఉండలేము పిల్ల, ఉండలేమే, నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచనల వల్ల లాభం ఉండదు పిల్ల. వానంటే భయం నాకు, వెధవాన వెధవాన అని. ఆమె కళ్ళలో కోపం మసిబొగ్గులాగా మండబోయి మాడిపోయింది. ఎందుకే విచారం చచ్చినాడి కోసం? అసలు నీకు పిల్లలెందుకే? తెలివి తక్కువ దానివి కానీ అనుమానం కలగ్గానే ఏం చెప్పానే నీకో? ఎరుకల దాని దగ్గర భలే మందులున్నాయి, తీసుకొస్తాను అంటే విన్నావు. నువ్వెందుకు వింటావులే నా సలహా? అలా పుట్టాడు అర్ధాయుషు వెధవ, ఇలా 3 నెలలకే చచ్చాడు. యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్లని మబ్బులాగా కమ్మింది. ముసల్ది ఊరుకోలేదు. నీ వయస్సులో పిల్లలు పుడితే నీకేసెవరు చూస్తారే ఈ రోజుల్లో? ఒంటికి బిగువు పోయాక నేనెంతో నువ్వు అంతే అసహ్యంగా నవ్వుతూ అంది ముసల్ది. నోర్మొయ్ అంది యువతి కోపంగా. మూస్తానులే, నోరు మూసుకుంటే నువ్వు నేను అడుక్కు తినాల్సిందేగా. ముసలి ముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్ల. నీకు కొడుకు పుట్టగానే సోదికెళ్ళి అడిగాని అటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సోదే. ఒక తండ్రి ఒక వంశము లేని ముదనష్టపు పిల్లలకి దేవుడు శాపం ఉంది. నీ కొడుకే కాదే, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏ పిల్లాడు పుట్టి బతికిన పాపాన పోలేదు అంది. యువతి భయంతో విఫలంగా చూసింది. నిజంగానా అవ్వా? ఆ భయమే వద్దన్నాను. నీ వయస్సు నీ అందము ఉండి భయపడిన ఆడదాన్ని నేను ఎరగను. ఇప్పుడు 4 రాళ్ళు చేసుకోకపోతే ఇంకెప్పుడే పిల్ల? వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళు రాజకుమారులు కానీ నీకు నచ్చనే నచ్చరు. ఆసరాగా ఉంటావని నిన్ను నమ్ముకుని నేను బతుకుతున్నాను. నా మాట కూడా నీకు చేదయింది. ముసల్దానికి తీవ్రత హెచ్చిపోతోంది. చేతులు ఊపుతూ, చచ్చినాళ్ల కోసం చావలేమే పిల్ల, నన్ను ముట్టుకోకు నా మాలకాకి అని కూర్చుంటే ఆకలితో మాడి చస్తాం. నీకేం దొరసానిలా కబుర్లు చెప్తావే? అప్పుడు నేను ఆదుకోపోతే నీ గతి ఏమయ్యేదే? చాలు, వాణ్ణి తలుచుకుంటే మాట దక్కదు. 3 నెలల ముంగి వెధవ చచ్చాడు, పీడ వదిలింది అంతే. యువతి కోపంతో బాధతో జేవురించిన మొహంతో కిటికీలో ఉన్న కప్పు తీసి ముసలి దాని మీద విసిరింది. పో ముసలి ముండా, పోవే దెయ్యపు ముండా, నా ఎదుట నిలబడకు అంటూ వెర్రిగా అరిచింది. ముసలిది ఒడుపుగా దెబ్బ తగలకుండా తప్పుకుని, పోతానులే, నే బతికినన్నాళ్లే నీ కష్టము సుఖము చూసేది, తర్వాత నీవు ఎవరు పట్టించుకుంటారో చూస్తాను అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివరల 2 నీటి చుక్కలు నిలిచాయి. గుండె బరువెక్కింది. ఇనుప తెర మధ్య ఎవరో తన్ని పెట్టి నొక్కుతున్నట్టు బాధతో అమ్మా అంది. చీకటి పడుతోంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్లరంగులో కలిసిపోతున్నాయి. చుట్టుప్రక్కల ప్రదేశం అంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలోంచి చూస్తోంది. ముసలిది మండువాలోకొచ్చింది. అన్నంలోకి ఏం వండమన్నావు పిల్ల అంది. వద్దు.
ఇప్పుడైనా చెప్పిన మాట విను. చలిగాలి ఎక్కువ అయింది, ఒంటికి మంచిది కాదమ్మా. వెళ్ళు, లోపలికెళ్ళు పిల్ల. సరే, చిటికలో వంట చేసి పిలుస్తాను. వేడివేడిగా కూడు తిన్నావంటే బలం వస్తుంది. లోపలికి పోయి శాలువా కప్పుకో అంటూ వెళ్ళిపోయింది ముసల్ది. యువతి బరువుగా నిట్టూర్చింది. కానీ అక్కడి నుంచి కదల్లేదు. అలా కిటికీలోంచి చూస్తూనే ఉంది. కొండ చిలువలాగా మెలికలు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు. కొంతసేపటికి దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేసు, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడిపోతోంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడెవరా అనుకుంది యువతి. అదే కాదు, రోడ్డంతా గోతులు పడి ఉంది. చీకటి పడ్డాక ఈ దారిన వెళ్లడం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు. యువతి చప్పున లేచి మండువాలోంచి వీధి అరుగు మీదికొచ్చింది. చప్పట్లు కొట్టింది. ఏమయ్యోయ్, మిమ్మల్ని, ఇలా రండి అని పిలిచింది గట్టిగా. ప్రయాణికుడు కొంతసేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరిగి వస్తున్నాడు. ఇంటి ముందు పల్లంలో మోకాలి బంటి నీరుంది. ప్రయాణికుడు గొడుగు ముడిచి చంకని పెట్టుకుని మోకాళ్లపైకి పంచె లాక్కుని భయం భయంగా అడుగు మీద అడుగులేసుకుంటూ కాలవని దాటాడు. అరుగు మీదకు వచ్చి పెట్టెని గొడుగుని కిందికి దింపి అమ్మయ్యా అన్నాడు. ఆ వ్యక్తి ఆజానుబాహుడు. తెల్లని అతని బట్టల మీద బురద చింది అసహ్యంగా, హాస్యాస్పదంగా ఉంది. మొహం సరిగ్గా కనిపించలేదు యువతికి. నన్ను పిలిచారా అన్నాడు అతను అలసిన గొంతుతో. అవును, ఎక్కడికి వెడుతున్నారు మీరు? రైలు స్టేషన్కి. అబ్బో, స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది. అయినా వెళ్ళక తప్పదుగా తడిసిన బట్టల్ని పిండుకుంటూ అన్నాడతను. ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్లడం ప్రమాదకరం. రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండి కూడా పడిందిట. ఈ మాట చెబుదామనే పిలిచాను. కృతజ్ఞుణ్ణి. కానీ నేను వెళ్ళక చేయగలిగింది ఏముంది చెప్పండి. ఈ రోజున బయలుదేరడమే బుద్ధి పొరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపిస్తే పర్వాలేదు కదా అని బయలుదేరాను. ఎవరినడిగినా 4 అడుగులు వేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే. ఏం మనుషులండి వీళ్ళు. అబ్బా, చేతులు నొప్పెడుతున్నాయి అంటూ వేళ్లు చాచి ముడుచుకున్నాడు, కీళ్లు సడలేందుకు. మీకు దూరమని తెలీదా? తెలీదు. నేను ఈ దారిని రాలేదుగా వచ్చేటప్పుడు. అసలు నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం తెలివి తక్కువ. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చెయ్యను, ఎలాగో అలా తంటాలు పడి స్టేషన్కి చేరుకుంటాను. మీ గొంతు విన్నట్టుగా ఉందే, ఎప్పుడో ఎక్కడో అంది విస్మయాన్ని సూచిస్తూ. కంఠధ్వనిలో పోలికలుంటాయిలేండి, కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను. ఎలా చెప్పగలరు? ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా. అదీగాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెని గొడుగుని చేత పట్టుకున్నాడు. నమస్కారం, నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమై మీరు చేసిన హెచ్చరికను మర్చిపోను. మీరు నా మాటను అర్థం చేసుకోలేదు. మీరింక ప్రయాణం సాగించడం శ్రేయస్కరం కాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెడితే మంచిది. మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే. నూతన వ్యక్తి ఆలోచించాడు. అంతేనంటారా? అవును. ఉదయం 6 గంటలకి రైలుంది. అప్పటికి వర్షం కూడా చాలా మటుక్కు తగ్గొచ్చును. వర్షం మళ్ళీ హెచ్చింది. వాన జల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడై, సరే, మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనబడుతోంది. తెల్లవారేక మున్సిపాలిటీ వాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగినదిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసల్ది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనబడింది. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు. బుగ్గలు కొంచెం చిక్కినట్టున్నా మొహం అందంగానే ఉంది. చామన ఛాయ. మొత్తం మీద విగ్రహంలో గాంభీర్యం స్ఫురిస్తోంది. పంచంతా బురదతో నిండి ఉంది.
ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ, "ఏ ఊరు బాబూ మీది?" అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కిపడింది. తెల్లబోయి 2 కళ్ళు అప్పగించి అలా చూస్తూ నిలబడింది. ముసలిది మోచేత్తో యువతిని పొడిచి, "దెయ్యం పట్టినట్టేమిటి ఆ చూపు పిల్లా?" యువతి ఇంకా తేరి చూస్తూ, "మీ పేరు?" "జగన్నాథం." యువతి కళ్లల్లో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువైంది. "మీరు నన్ను ఆహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. మీ ధోరణి చూస్తే. ఈ వర్షపు తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమి అనుకునేవాణ్ణి కాను" అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకుని సహజ స్వరంతో, కాదు కాదు, మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలా ఉన్నారా, అంతే. మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను" అంది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకెళ్ళింది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకెళ్ళి, "అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెని పెట్టింది. మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి, మీకు భోజనం ఏర్పాటు చేసొస్తాను" అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు. పాతకాలపు పందిరి మంచం ఒకటుంది. దానిమీద తెల్లని పక్క వేసి ఉంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలిపీట ఉంది. పేముతో అలిన కర్ర కుర్చీ కూడా ఉంది. ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి ఉంది. అతను తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతనికి ఆకలి ఎక్కువగా ఉంది. ఒళ్లంతా చలితో తేమతో ముద్దకట్టుకుపోయినట్టుంది. ముసల్దొచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నము పదార్థాలు వడ్డించి ఉన్నాయి. ముసలిది నిశ్శబ్దంగా వడ్డిస్తోంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది, కానీ తలుపు చాటుకు చూసి మానేస్తోంది. ఆకలితో ఉన్న అతనికి భోజనం రుచిగా ఉంది. ముసల్ది మాట్లాడబోయి మానేయడం గమనించి తలుపు చాటుకు చూశాడు. అక్కడ యువతి కూర్చునుంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు. భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీట మీద తమలపాకులు వక్క అమర్చబడిన వెండి పళ్ళెం కనబడింది. అగరువత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడున్నాయి. తలవని తలంపుగా లభించిన ఈ ఆతిథ్యానికి ఆదరానికి అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మం వద్ద గాజుల చప్పుడు విన్నాడు. తల పైకెత్తి, "రండి, జన్మలో మీరు చూపిన ఆదరాన్ని మర్చిపోలేను. రైల్లోనో రైల్ స్టేషన్లోనో తిండి తిప్పలు లేక పడి ఉండవలసిన విధి నుండి తప్పించారు మీరు" అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరీ అంచు లేత నీలం చీర ధరించింది. జుట్టును వదులుగా జడవేసి చివరలు వదిలేసింది. నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతో పాటు ఉదాత్తతనాపాదిస్తోంది. ఆమె కళ్ళు పెద్దవిగా జాలిగా మంచులో తడిసిన పద్మాల్లా ఉన్నాయి. "మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" తల వంచుకుని అంది ఆమె. సరే, ఆనందించవలసింది నేను, కానీ మీరు కాదు. శ్రమంతా మీది. చివరికి మీరు పడుకునే మంచం కూడా నాకిచ్చివేసినట్టే కనబడుతోంది. నిజానికి ఓ చాపాదిండు ఇస్తే నడవలో పడుకుని నిద్రపోతాను. అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు" అని అతను నిర్మలంగా నవ్వాడు. కాదు, నేను అవ్వ ఇంకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు." "అవును, 5-6 మైళ్ళ పైన నడిచాను. ఉదయం అంతా నడిచి పల్లెటూరికి వెళ్ళాను. రోడ్డైనా ఏమీ బాగోలేదు. ఈ పెట్టెని గొడుగుని మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను. మీకు నిజం చెప్పమన్నారా?" అని ఆగాడు జగన్నాథం. "చెప్పండి" అంది ఆమె ఓరగా చూస్తూ. "ఈ రోజంతా నాకు భోజనం లేదు, పల్లెకి వెళ్ళిన పని జరగలేదు" అన్నాడతను విచారంగా. "ఎందుకని?" "నా మిత్రుడొకడు కష్టాల్లో ఉన్నాడు. నా అన్న వాళ్ళెవ్వరూ లేరతనికి. జబ్బుతో తీసుకుంటున్నానని 1,000 రూపాయలు సహాయం చెయ్యమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఆ జాబు నాకు చాలా ఆలస్యంగా అందింది. నేను ఒక్కొక్క ఊరు తిరుగుతుంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది. చివరికి మొన్ననే ఉత్తరం చేరింది. నేను సొమ్ము తీసుకుని యకాయక్కిన బయలుదేరి ఈ రోజునే పల్లెకి వెళ్ళాను. కానీ నా మిత్రుడు 4-5 రోజుల క్రితమే పోయాడు.
ఈ పూటకి నన్ను ఆగమన్నారు ఊళ్ళో వాళ్ళు. కానీ నాకు మనస్కరించలేదు. బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది వారికి. ఆమె కంగారుగా బయట సర్దుకుని లేవబోయి కూర్చుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూడండి, ఆ పెట్టెలో 1000 రూపాయలు ఉన్నాయి, కానీ అతను మాత్రం ఇక్కడెక్కడా లేడు అన్నాడతను నిట్టూరుస్తూ. గది అవతల చప్పుడయింది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. పక్కగా ముసల్ది ఉంది. ఏ అంది కోపంగా యువతి. పాలు కాచమన్నావా పిల్లా అడిగింది ముసల్ది. ఇందాకనే చెప్పాను కదూ కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను దిండుకు చేరగిలబడి కూర్చున్నాడు. ఒకసారి ఇంటి కప్పుని గోడల్ని చూసి, ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఉండడం తమాషాగా ఉంది అన్నాడు. అతను వచ్చే ఆవులింతను ఆపు చేసుకుని, మీకు వివాహం అయిందా అని అడిగాడు. హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఆమె ఉలిక్కిపడి, ఏమిటి అంది. మీకు వివాహం అయిందా? ఆమె జవాబు చెప్పలేదు. తల వంచుకుంది. తెలిసిందిలేండి. వివాహం అయితే ఇంటి యజమాని ఉండేవారుగా, మీకు పెళ్లి కాలేదు అంతే కదూ? ఆమె కాలి బొటన వేలుతో నేలని గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడిపోతున్నారే అంటూ అతను ఆవులింతను ఆపు చేసుకోబోయాడు. కానీ ఆవులింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది. అతను చిటిక వేస్తూ, ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదే అని అడిగాడు. యువతి కుర్చీలోంచి సంభ్రమంగా లేచి, మీకు నిద్రొస్తున్నట్టుంది, చప్పున పాలు కాచి తీసుకొస్తాను అంటూ తొందరగా గదిలోంచి వెళ్ళిపోయింది. సుష్టైన భోజనము, మెత్తని పరుపు అలసిన అతని నరాలని దేహాన్ని లాలిస్తూ ఉంటే నిద్ర ముంచుకొచ్చింది. వర్షం, ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు, ఈ రాత్రి, ఈ ఆతిథ్యం గురించి వింతగా తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. చలిగాలి చూరుని జయ్యమని శబ్దం చేస్తూ కొట్టుకుంటోంది. ఇంటి ముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి. వర్షం చూరు మీద ఉన్న రేకు మీద పడి డబడబ ధ్వనించేస్తోంది. అయినా వీటన్నింటినీ మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంటుంది. సుమారు 1 గంటకి అతనికి మెలకు వచ్చింది. గది తలుపులు తెరిచిన చప్పుడై ఒక కన్ను కొంచెం తెరిచి చూశాడు. యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసుంది. మెల్లిగా యావండీ అంది. జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ ఏమండీ పాలు తీసుకుంటారా అంది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాల గ్లాసు ముక్కాలి పీట మీద పెట్టి అలమారులో ఉన్న ప్లేటు ఒకటి తీసి మూత పెట్టింది. అడుగులో అడుగు వేస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. ఆమెకేదో ఊహ తోచి ఆగిపోయింది. సంకోచంతో మంచం వైపు చూసింది. అతనంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకుని ఒత్తి పెద్దచ్చేసి మంచం దగ్గరకు వచ్చి దీపాన్ని అతని ముఖానికి దాపుగా ఎత్తి పట్టుకుని పరీక్షగా చూస్తూ నిల్చుంది. అతని కుతూహలం ఎక్కువైంది. కానీ అనుకోకుండా చటుక్కున కదిలాడు. ఆమె కంగారుగా దీపం కింద పెట్టి వెళ్ళిపోబోయింది. అతను కళ్ళు తెరుచుకుని ఏమీ ఎరగనట్టు, ఎవరది అన్నాడు. ఆమె ఆగింది. అతను లేచి కూర్చుని కళ్ళు నులుముకుని, హో మీరా అన్నాడు. తన చేష్టల్ని పరికించాడేమోనన్న శంకతో తడబడుతూ, మీకు పాలు తీసుకొచ్చాను అంది. అతను పాలు తాగుతూ, మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్థం కావటం లేదు అన్నాడు. ఆమె నవ్వి, మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు. మేం చేసిందేముంది చెప్పండి. ఇంత భోజనం పెట్టి పడుకోవడానికి ఇంత జాగా చూపించడం కూడా ఘనకార్యం అంటారా? నిట్టూర్చాడు. నిజంగా ఘనకార్యమే. నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనము వసతి లేక గడిపినవి ఉన్నాయి. నిద్ర వల్ల చిక్కిన స్వస్థతతో బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది. ఈ అపరిచిత యువతి వైపు తాను నిమిషానికి ఆకర్షించబడుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. నొసట ముంగురులు చెదిరిపడుతున్నాయి. ఇందాక వదులుగా ఉన్న జడని సిగగా చుట్టింది. ఆమె దేహంలో సౌకుమార్యం, యౌవనోల్బణం రెండూ గోచరిస్తున్నాయి.
లేత నీలం చీరలో ఆమె ఒంటి సొంపులు పొందికగా అమరి ఉన్నాయి. అన్నిటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలి, కరుణ స్ఫురిస్తున్నాయి. ఏ స్వర్గలోకంలోనో స్వప్నలోకంలోనో విరుసుకొన్న ఆ కన్నులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్టుగా బెదురుగా వెతుకుతూ ఉన్నట్టు అనిపిస్తోంది. జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తోన్నట్టుంటాయి. తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తోన్నట్టు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తాంబూల సేవనంలో ఎర్రబడిన పెదవుల మధ్య చిన్న నవ్వు తెల్లని ముత్యంగా చిట్లింది. అన్నట్టు మీ పేరు ఇంతవరకు తెలియనే తెలీదు అన్నాడు జగన్నాథం. రమ, మీరు చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు. ఏం చదువులేండి, హైస్కూల్లో 6వ ఫారం వరకు చదివాను. అది కూడా పెద్ద చదువేనంటారా అని ఆమె అతన్ని చూసి, సరే కబుర్లు పెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను, వెళ్ళిపోతాను అని లేవబోయింది. నిద్ర తేలిపోయిందిలేండి. అది కాక కబుర్లు మొదలుపెట్టిన వాణ్ణి నేను, నా దోషాన్ని మీరు నెత్తి మీద వేసుకుంటున్నారు. భలేవారే, మీ గొంతు హాయిగా ఉంది, మీరు పాడగలరా? అనాథాశ్రమంలో సభల్లో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు. చెట్టు లేని చోట ఆముదం చెట్టుని మరి. అనాథాశ్రమమా? అవును. ఏ తల్లి తండ్రి చిన్నతనం నుండి మీకు లేరా? లేరు. అనుచిత ప్రసక్తి తీసుకొచ్చానేమోనన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక, చాలా చలిగా ఉంది అన్నాడు. అవును. ఎందుకలా నవ్వుతారు? మరేమీ లేదు. ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను. మీరు అవును కాదు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. నేనెవరినో ఏమిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదా మీకు? ఆమె అతనికేసి వింతగా చూసి ఊరుకుంది. నిజం చెప్పండి, ఇందాక నా పేరు అడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. ఏంచేత అడిగాడు. మీరు విజయుడులాగా ఉన్నారు అని పైట చెరగు వేలికి చూడుతోంది. విజయుడెవరు? ఆమె సమాధానం చెప్పేలోగానే మళ్ళీ అన్నాడు. మీలో నాకొక విచిత్రమైన అందం కనబడుతోంది. మీరంటే నాకు మాట కోసం జగన్నాథం తడబడ్డాడు. ఆమె జాలిగా అందంగా చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు, మీకు పెళ్లి కాలేదు కదూ? లేదని ఆమె తల ఊపింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా? మౌనంగా ఉండిపోయింది ఆమె. ఇలా వ్యక్తిగతమైన ప్రశ్నలు వెయ్యడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ? అవును. చూడండి రమా, ఈ రాత్రి, ఈ వర్షం, ఈ విచిత్ర వాతావరణం ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కి నెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా హృదయాలు విప్పి మాట్లాడుకోవాలనే వాంఛను ప్రేరేపించడం లేదు. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది. అతను దూరంగా చూస్తూ, అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ, నిజానికి నేను లౌక్యుణ్ణి కాను. ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టుకోలేకపోయాననుకుంటాను. అంటే జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బు గాని, వసతి గాని, భార్యాపిల్లల్ని గాని ఏమీ సంపాదించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను. ఏ సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు అంది ఆమె సంభ్రమంగా కుర్చీ నుండి. అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. బర్మా, సింగపూర్, ఇంఫాల్ రంగాలలో పనిచేశాను. కానీ అక్కడ నాకు సుఖం లేదు. తుపాకీ మందువాసన, చావులు, యూనిఫామ్, అంతే. అసహ్యం కలిగింది. ఎలాగో అలా బయటపడి ఇదివరకు ఆపు చేసిన చదువుని మళ్ళీ మొదలెట్టాను. ఎంఎస్సి చివరికంట చదివి పరీక్షలకి కూర్చోలేదు. అరే, అలా చేశారెందుకు? ఆ రోజున పరీక్షలనగా నేను అద్దెకున్న గది తాలూకా ఇంటావిడ అటకమించి పడింది. తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు 5 ఏళ్ల పిల్ల ఒకర్తుంది. అస్తమాను నా గదిలోకొచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిడ్ని ఆసుపత్రిలో చేర్చాను. డాక్టర్ బతుకుతుందో బతకదో చెప్పలేము అన్నారు. ఆ పిల్ల సంరక్షణ నా మీద పడింది. 2 పూటలా ఆసుపత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడం,
అమ్మా అమ్మా అంటూ ఏడ్చే ఈ పిల్లని సముదాయించడంతో నా చదువు పరీక్షలు కొండెక్కాయి. ఆవిడ బతికిందా? బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు. తమ్ముళ్ళా చూసుకుంటానని ఎన్నో విధాలా చెప్పింది. కానీ నేను వినలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను గురించి మీరడిగిన మొదటి ప్రశ్న ఇది కదా? అవును. చెప్పండి. ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను. కానీ ఆ ఉద్యోగమూ చెయ్యాలని లేదు. ఒక చోటుకి ఒక వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలని ఉన్నారు చూడండి, వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఉంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటా. ఏమిటో చెప్పలేను. ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనుంది. బర్మాకో సింగపూర్కో. వద్దు, వెళ్ళకండి అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గుపడిపోయింది మళ్ళా. అతను తెల్లబోయి చూశాడు. ఆమె అర్థం లేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలిగాలి కొరడా చలిపించినట్టుగా లోపలికి వచ్చి తగిలింది. అబ్బా చలి, తలుపులు వేసేయండి. వాన చాలా మటుకు తగ్గింది అంటూ తలుపులు వేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను నవ్వుతూ అన్నాడు, ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోరా? నన్నెవరు చేసుకుంటారు? నీరసంగా అంది ఆమె. ఏ, మీకేం తక్కువ? ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ, ఇంతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా? లేక మీరు అవివాహితులుగానే ఉండదలిచారా? ఆమె తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని, మీకు తెలీదు, మీకు తెలియకూడదు అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బావుంటుందనుకున్నాడు. కానీ ఆమె వెంటపడ్డం కూడా పొరపాటేమోనని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా ఉంది అవతల చీకటి. ఆకాశాన ఒక్క నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపులు మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి. తలుపులు వేసి మంచం మీద మేను వాల్చాడు. ఊరికి దూరంగా ఉన్న ఈ కొంప దెయ్యాల కొంప కాదు కదా అన్న ఆలోచన అతన్ని ఒక నిమేషం మాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి ఈ స్నేహాలని అనుభవాన్ని వదులుకుని చచ్చిపోయాడు? అతని ఆత్మలాంటిది ఇంకా ఏదైనా భూమి మీద ఉండి అతృప్తంగా తిరుగుతూ ఉంటుందా? ఇంత మిథ్యగా మోసంగా ఉన్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు? ఈ బాంధవ్యాల అనుబంధాల అర్థం ఏమిటి? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన 1000 రూపాయలు చనిపోయే ఒక మిత్రునికి దానం చెయ్యాలని వర్షంలో గాలిలో బయలుదేరి వచ్చాడు? విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకుండాలి? ప్రతి బ్రతుకుని ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరము బలీయము అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తోన్నట్టు అనిపించింది అతనికి. అతనికి గుండెలో ఏదో వెలితిగా తోచింది. తనలోని ఈ అస్థిరత్వానికి, అశాంతికి కారణం ఏమిటి? ఇలా ఊళ్ళు దేశాలు తిరుగుతూ జీవితాంతం వరకు గడపవలసిందేనా? తనకొక ఇల్లు, తన కోసమై ఎదురుచూసే జీవించే ప్రాణి. అతడు తనలో తాను నవ్వుకున్నాడు. ఎప్పటికీ తానొక చోట స్థిరంగా ఉండలేడు. ఎప్పుడో ఎక్కడో గాలివాటానికి తాడు తెగిపోయింది. ఇలా శూన్యంలో ఏ బాధ్యత లేకుండా గాలికి కొట్టుకుపోతూ ఉంటేనే బావుంటుందేమో ఆలోచిస్తున్న అతనికి కునుకు పట్టింది. అప్పుడు కూడా అతని మనస్సు అవ్యక్తంగా ఆమె కోసమే నిరీక్షిస్తోంది. 1 గంటలో అతనికి మెలకు వచ్చింది. గుమ్మం తలుపులు బార్లా తీసున్నాయి. నలువైపులా చూశాడు. ఆమె మళ్ళీ వచ్చిన జాడలేదు. గోడమీద గడియారంలో 12 దాటింది. అతనికేం తోచలేదు. ఆ గదిలో ఒక్కడూ అలా ఉండడం దుస్సహం అనిపించింది. మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకొచ్చాడు. ఒక మూలగా కోడిగుడ్డు దీపం మిణుకు మిణుకుమంటూ ఉంది. ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తుజాలం అస్పష్టంగా అసంబద్ధ రూపాలలో కనబడుతోంది. కిటికీకెదురుగా నల్లగా ఒక ఆకారం కనపడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్ళిన కొలది స్త్రీరూపం ప్రస్ఫుటమైంది. రమ కిటికీకి ఎదురుగా కూర్చుని ఉంది. విడిపోయిన పొడుగాటి ఆమె కేశపాశం భుజాలని వీపుని ఒత్తుగా కప్పింది.
అతను దగ్గరగా వెళ్ళి రమా అని పిలిచాడు. ఆమె పక్కకి తిరిగి అతని వైపు చూసింది. దీపకాంతిలో ఆమె కన్నులు జలమయమై ఉండడం చూశాడు. ఆమె కపోలాల మీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఇదేమిటి రమా, ఏడుస్తున్నావా అన్నాడు జగన్నాథం వ్యధతో సానుభూతితో. ఆమె చీర చెరగుతో కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. అతని ప్రయత్నం మీద ఆమె ఏడుపును ఆపుకుంటున్నట్టు అతను గ్రహించాడు. ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి రండి, ఈ చలిగాల్లో కూర్చుంటే ఉదయానికి ఏ న్యూమోనియానో కూడా రావచ్చు అంటూ గదిలోకి తీసుకెళ్ళాడు. ఇలా మంచం మీద కూర్చోండి, ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తే ప్రపంచంలోని బాధంతా మీలోనే ముద్ద కట్టుకుందా అనిపిస్తోంది అంటూ వద్దు వద్దని ఆమె అంటున్నా ఆమెను మంచం మీద కూర్చోపెట్టి ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఇప్పుడెవరైనా వచ్చి తమ ఇరువురిని చూస్తే నేను మిమ్మల్ని హింసిస్తున్నట్టుగా ఊహించుకుని నన్ను జైల్లో పడేయించాలని చూస్తారు, అవునా? ఆమె కన్నీళ్లలోంచి నవ్వింది. అయితే ఇప్పుడు చెప్పండి, విజయుడెవరు అడిగాడు. ఆమెను మాటల్లో పెట్టి హృదయ బాధని వెళ్లబోయించినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని అతను ఉద్దేశించాడు. నా బాల్య స్నేహితుడు. నేను చదువుకునే రోజుల్లో అతని పరిచయం కలిగింది. ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉండేవాడు. తల్లి తండ్రి లేని నన్ను చూసి జాలి పడేవాడు. ఇంట్లోంచి డబ్బు దొంగిలించి తీసుకొచ్చి నాకెన్నో కొనిపెట్టేవాడు. ఆమె కళ్ళు స్మృతిపూర్వకమైన గర్వంతో మెరిశాయి. తర్వాత ఆ దొంగతనాలకు అతను విపరీతంగా కఠినమైన శిక్షలను అనుభవించేవాడు. పాపం, అతనికి సవితల్లి ఉంది. ఆమె చాలా క్రూరురాలు. తండ్రి ఆమెకి దాసుడు. నా కోసమే అతను దెబ్బలు తినడం, తిండి లేక మాడడం నేను సహించలేకపోయేదాన్ని. అతన్ని బతిమలాడుకునేదాన్ని ఇటువంటి పనులు చెయ్యొద్దు అని. అతను వినేవాడు కాదు. నీకోసం ఏమైనా చేస్తాను, నీకొక్క నిమిషం ఆనందం కలిగించడానికి 1000 ఏళ్ల నరకాన్నైనా అవలీలగా అనుభవించగలను అనేవాడు. స్కూల్ వదలగానే ఒక నిర్ణీత స్థలంలో కలుసుకునేవాళ్ళం. ఇద్దరం అలా తోటలోకి పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఆటలు ఆడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. జాంపళ్ళు రేగిపళ్ళు తింటూ గంటలు నిమిషాల్లాగా గడిపేవాళ్ళం. స్వచ్ఛమైన అనంతమైన నీలాకాశం కింద వెచ్చని పచ్చని మెత్తని భూమి మీద ఎన్నో స్వప్నాలు కనేవాళ్ళం. నన్నే పెళ్లి చేసుకుంటాననేవాడు, నన్నే ప్రేమించాననేవాడు. చీకటి పడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేదాన్ని. అక్కడ వార్డెన్ పెద్ద పులిలాగా నా కోసం కనిపెట్టుకుండేది. భోజనం లేకుండా చీకటి గదిలో నన్ను తోయించి తాళం వేసేది. రాత్రంతా ఏడుస్తూ బాధతో భయంతో గడిపేదాన్ని. కానీ తెల్లవారిందా, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని. అతనొక్కడే నా ఆశ, నేను బతకడానికి గల అర్థం కూడా. కానీ మనం ఊహించినట్టుగా కోరుకున్నట్టుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? రోడ్డంతా సవ్యంగా చదునుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మలుపు తిరిగేటప్పటికీ బ్రహ్మాండమైన అగాధం నోరు తెరుచుకుని అప్రమత్తుడైన పాంధుణ్ణి అమాంతం మింగివేస్తుంది. అక్కడ ఎర్రని అక్షరాలతో అపాయం అని బోర్డు కూడా ఉండదు. ఇంటా బయట కూడా విజయుడికి పరిస్థితులు దుస్సహమయ్యాయి. బిఏ చదువుతుండగా అతనికి వివాహం చేయడానికి సవితల్లి దీక్ష వహించింది. అన్నీ స్థిరపరిచింది. విజయుడు ఎదురు తిరిగాడు, బెదిరించాడు. ఒక రాత్రి సంభవించిన పెద్ద దెబ్బలాటలో ఇనప కమ్మీతో సవితల్లి తల మీద బలంగా కొట్టాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రికి రాత్రి విజయుడు పరారీ అయిపోయాడు. తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. అతని ఆచూకీ దొరకలేదు. 3 నెలల అనంతరం నాకు ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. తాను సైన్యంలో చేరినట్టు, బతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటానని మాత్రమే రాశాడు. అంతే.
యుద్ధం ముగిసింది. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఈనాటి వరకు అతని జాడలేదు. ఆమె గొంతు క్రమక్రమంగా క్షీణము గాద్గదికము అయిపోయింది. కాసేపాగి మళ్ళీ అంది, ఓసారి చెట్టు మించి పడినప్పుడు విజయుడికి నెమరు కణత పక్కగా గాయం తగిలింది. క్రమేణా అది మచ్చగా మారింది. ఆమె జగన్నాథం కేసి తీవ్రంగా చూసింది. అదుగో అక్కడ మీకేదో మచ్చ ఉంది. మీరు విజయుడు కాదా? చెప్పండి, నిజం చెప్పండి. నన్ను మోసగించకండి, బాధ పెట్టకండి. ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతోంది. జగన్నాథం ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. శాంతంగా, నేను నీ విజయుణ్ణి కాదురమ్మా, అలా చిన్నపిల్లలాగా ఉద్రేకపడిపోవడం మంచిది కాదు అన్నాడు. గది గుమ్మం దగ్గర ఎవరో నడిచినట్టు చప్పుడయింది. ఇద్దరూ అటువైపు చూశారు. అతను తిరిగి ఆమెను ప్రశ్నించాడు. అనాథాశ్రమంలో మిమ్మల్ని ఎవరు చేర్పించారు? నాన్న. మీ తండ్రిని ఎరుగుదురా? ఎరుగుదును. ఆయనుండగా ఆయనే స్వయంగా మిమ్మల్ని శరణాలయంలో చేర్పించవలసిన అవసరమేముంది? అదంతా ఒక గాథ, బరువుగా నిట్టూర్చింది. ఏ? నాన్న చాలా దుఃఖజీవి, సంస్కారవాది, విప్లవవాది కూడా. తక్కువ కులస్తురాల్ని పెళ్లాడడం వల్ల బంధువర్గము, సమాజము, పెద్దలు అతన్ని వెలివేశారు. నాన్న ఆ రోజుల్లో ఒక రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి తప్పించుకొచ్చేవాడు. ఒకసారి పోలీసులకి ఈ సంఘానికి పెద్ద కొట్లాట జరిగింది. అందులో నాన్న తుపాకీ దెబ్బ వల్ల గాయపడ్డాడు. దాని ఫలితంగా ఒక కాలు శస్త్రచికిత్స చేసి తీసేశారు. కుంటివాడు, అనారోగ్యవంతుడు అయిన తండ్రి అమ్మను నన్ను పోషించలేకపోయాడు. అమ్మ బెంగతో, వ్యాధితో మరణించింది. నాన్న చేసిన త్యాగాన్ని, దేశసేవని ఎవ్వరూ గుర్తుంచుకొని కాస్త సహాయమైనా చేయలేదు. కర్రను ఆధారంగా చేసుకుని పొరుగుళ్ళు వెళ్ళి యాచన చేసి నన్ను పోషించేవాడు. క్రమేణా నాన్నకి జీవితం మీద విరక్తి కలిగింది. బతకడమే పెద్ద బరువైపోయింది. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న నన్ను లేపి తనతో రమ్మన్నాడు. నాకప్పుడు 7-8 వయస్సు. తనతో కూడా చీకట్లో నడిపించుకుని వెళ్ళాడు. ఎత్తైన ప్రహరీ గోడలు చుట్టూ కలిగిన ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్ళాడు. అదే అనాథ శరణాలయం. శరణాలయ నిర్వాహకురాల్ని మా నాన్న బాగా ఎరుగునట. ఆవిడికి నన్ను అప్పగించాడు. ఆమె చేతికొక ఉత్తరం ఇచ్చి పెద్దదాన్నయ్యాక నాకిమ్మన్నాడు. ఒక చేత్తో కర్రను ఆనుకుని, ఒక చేత్తో నా చుబుకం పట్టుకుని కన్నీళ్లతో, అమ్మడు, ఇక నుంచి ఈవిడే నీకమ్మ, జాగ్రత్తగా ఉండమ్మా అని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని కర్రని టకటకమని చప్పుడు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నేను భయంతో నాన్నా నాన్నా అని అరిచాను గట్టిగా. ఆ ఆక్రోశం చీకట్లో మారుమోగింది. ఉదయానికి నాన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా చెప్పుకున్నారు. ఆమె బాధతో కంపించిపోతోంది. మంచం పట్టెని గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంకా చెప్పుకుపోతూనే ఉంది. ఇప్పటికీ ఆ పిలుపు చీకటి వేళల హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంటుంది నాకు. ఆశ్రమ నిర్వాహకురాలు చాలా దయహృదయం కల మహిళ. ఆవిడే ఉంటే నా బ్రతుకిలా అయిపోయి ఉండేది కాదు. కానీ 2 సంవత్సరాల అనంతరం ఆమె కూడా చనిపోయింది. ఆ ఉత్తరంలో ఏమని రాశాడు మీ నాన్న? అడిగాడు జగన్నాథం. నేను జీవిత సమరంలో చిత్తుగా ఓడిపోయినానమ్మా, అందుకే నిన్ను దిక్కులేని దానిగా, ఒంటరి దానిగా చేసిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకమ్మా, నీ తండ్రి ఏం చేసినా ఒక ఆదర్శం కోసము, ఒక విశ్వాసం కోసము చేశాడు. అంతేకాని నీచమైన, మోసమైన ఏ పనీ చెయ్యలేదు. ఏ లోకంలో ఉన్నా నీ సుఖాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటానమ్మా అని రాసుంది అంది రమ. దుఃఖపూరితమైన ఈ గాథలో గాలంతా బరువెక్కినట్టు అనిపించింది అతనికి. ఇద్దరూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు.
అతనే మళ్ళీ ప్రశ్నించాడు. మరి ఈ ఊరెలా వచ్చావు? ఈ అవ్వ ఎవరు? ఆమె సంకోచంతో అశ్రునయనాలనెత్తి చూసింది. చెప్పురమా, నా దగ్గరేం చెప్పడానికి నీకు సంకోచం అనవసరం. ఈ విషాదయాత్రలో నేనూ ఒక సహచరుణ్ణే, విజయరాముడు. అది విజయుడి అసలు పేరు. అతను వెళ్ళిపోయాక నాకు బ్రతుకంతా శూన్యమైపోయింది. చాలా కాలం అతని కోసం వేచి ఉన్నాను. కొందరు అతను యుద్ధంలో చనిపోయాడన్నారు. అతన్ని తలుచుకుని రోజూ ఏడుస్తూ బెంగగా ఉండేదాన్ని. ఆశ్రమం అప్పుడు స్వార్థపరుల చేతుల్లో ఉండేది. నానా కష్టాలు పడేవాళ్ళం. బ్రతుకు దుర్భరమైపోయింది. అప్పుడు ఆగిందామె. అప్పుడు ఒక పెద్ద మనిషి తీయని మాటలు చెప్పి నమ్మించి నన్ను ఈ ఊరికి తీసుకొచ్చేశాడు. ఇక్కడ హోటల్లో మకాం పెట్టాడు. ఒక రోజున ఉదయం లేచి చూసేసరికి అతగాడు పెట్టెతో బెడ్డింగుతో మాయమయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అవమానంతో ఆకలితో చచ్చిపోదామనుకుంటున్న నన్ను ఈ అవ్వ చూసింది. అప్పటి నుంచి ఇక్కడ అవ్వతో ఉంటున్నాను. ఓ, అవ్వ నీకేమీ కాదన్నమాట. అయితే నువ్విక్కడ? అతనేదో అనబోతూ ఉంటే ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకుని, ఇంక నన్నేమీ అడక్కండి, నన్ను చంపకండి అని వెర్రిగా కేకలు వేసింది. జగన్నాథం తెల్లబోయాడు. ఆమె మంచం మీద బోర్లపడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెకి ఉపశమనం బదులు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించానే అని బాధపడ్డాడు జగన్నాథం. తెల్లని పక్క మీద ఆమె జుట్టు విప్పిన నెమలి పురిలా ఉంది. వేటగాడి బాణం చేత దెబ్బతిన్న కపోతంలాగా విలవిలలాడుతోంది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇబ్బందిగా దిక్కులు చూశాడు. అతని మనస్సు సానుభూతితో జాలితో నిండిపోయింది. అనుకోకుండా అతని కళ్ళు రెండూ తడయ్యాయి. ఎన్నాళ్ల నుంచి దాచుకున్న ఈ అపరిమిత దుఃఖాన్ని విజయుడిలాగా కనబడే తన ముందు ఒక ఆత్మీయతను అనుభవించి బహిర్గతం చేసుకుంది అనుకున్నాడు. సుకుమారంగా పువ్వులాగా ఉన్న ఈమెకి ఇంత బరువుని ఇన్నాళ్లు మోయగల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. సుఖాలు సదుపాయాలు ఉన్నప్పటికీ మనస్సులోని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలియవచ్చింది. అది పెద్ద సహారా ఎడారిలా వ్యాపించి ఉంటుంది. అక్కడ నీళ్లు దొరకవు, అడుగుజాడలు కనపడవు, బ్రతుకు వాసన ఉండదు. అక్కడ మండే కాలే ఇసుక మాత్రం అనంతంగా పరుచుకునుంటుంది. ఎవ్వరూ ఆ ఎడారిలో ఉండలేరు, బ్రతుకలేరు. తనలో, రమలో, ఆఖరికి అవ్వలో కూడా ఎడారి. ఆ ఇసుకలో కాళ్ళు మాడుతూ బ్రతుకు నీడ్చుకుంటూ నాలిక పిడచకట్టుకుపోతుంటే ఓయాసిస్సుల కోసం కొన ఊపిరితో కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఈ ఆలోచనతో క్షణమాత్రం అతని సర్వాంగాలు కంపించాయి. అతను నిలదొక్కుని ఏడుస్తూ ఉన్న రమకేసి చూశాడు. ఆమె వీపు మీద చెయ్యి వేసి రమా అని మృదువుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. రమా, ఒక్క మాట చెప్పనా అన్నాడు మళ్ళీ. ఏమిటి? చెప్పండి అంది అలాగే బోర్లా పడుకుని. ఇక్కడికొచ్చి నిన్ను చూసినప్పటి నుంచి నాలో ఒక అశాంతి రేగింది. ఇంతవరకు ఏ సందేహాలు లేకుండా కులాసాగా మొండిగా జీవితాన్ని గడిపేస్తున్నాను. బుద్ధిపూర్వకంగా మనస్సుని చర్మాన్ని మొద్దుబారిపోయేటట్టు చేసుకుంటున్నాను. నిన్ను చూశాక ఎన్నాళ్ల నుంచో నీకోసమే వెతుకుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి అన్నాడు జగన్నాథం. రమ ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతని కేసి చూసింది. చీకట్లో వెళ్లే పాంధుడికి దీపం కన్నా మరో పాంధుడు ఎక్కువ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వగలడు రమా. నిన్ను చూశాక ఎన్నాళ్ల నుంచో నీకోసమే వెతుకుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి అన్నాడు జగన్నాథం. రమ ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతని కేసి చూసింది. మన ఇరువురి జీవితాలని ఏకం చేసుకున్నట్టయితే మనకొక్క ప్రశాంతి ధ్యేయము కలుగుతాయని ఆశగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమ. నిజంగానా? నమ్మలేని కళ్ళతో అడిగింది రమ. నిజం,
తెగిపోయిన దారాలని తంత్రుల్ని చేర్చి ముడెట్టుకుంటే గాని జీవితాలు శృతి తప్పి ఇలాగే శిథిలమై నామమాత్రం లేకుండా నశించిపోతాయి. నన్ను నమ్మురమా, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకిష్టమేనా? మరి బర్మా, సింగపూర్ ఎక్కడికి వెళ్ళరా? వెళ్ళను. నువ్వు నా భార్యవైతే. ఆమె అతని కళ్ళలోని నిజాయితీని, నిశ్చయాన్ని చూసింది. ఆనందం ఎక్కడ్నుంచో సందు చేసుకుని వచ్చి ఆమె ముఖాన్ని, దేహాన్ని మెత్తని వెలుతురుతో నింపింది. ఆమె కళ్ళు పెద్దవై ప్రకాశించాయి. ఒక్కసారి పెదవివారగా నవ్వింది. వెర్రి ఆవేశం ఆమెను ఆవరించింది. మైకం కమ్మినట్టయింది. అతన్ని తన ఒళ్ళోనికి లాక్కుని అతని శిరస్సు మీద, బుగ్గల మీద, రొమ్ము మీద గబగబా ముద్దు పెట్టుకుంది. అతనికి ఊపిరాడక అబ్బబ్బా వదులురమా అన్నాడు. ఆమె కిలకిలా నవ్వి మంచం మించి దిగి ఇప్పుడే వస్తాను అంటూ గది నుండి రివ్వున వెళ్ళిపోయింది. గది దాటగానే ముసల్ది కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసింది. దగ్గరికెళ్ళి కోపంతో, అవ్వా, నువ్వు చాటుగా నించుని మా మాటలు వింటున్నావా అని అడిగింది. లేదు పిల్ల, లేదు, అబ్బే లేదు తడబడుతూ అంది ముసల్ది. గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావు ఇంత రాత్రివేళ? నీ తోడు పిల్ల, నేనొక్క మాట వినలేదు. తాళం చెవుల కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇలాగా. నీ బుద్ధి మారదు ముసలి పీనుగా అంటూ విసురుగా ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది రమ. జగన్నాథం ఒక్కడు గదిలో మంచం మీద దిండ్లు నానుకుని కూర్చుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. అతని మనస్సు ఎంతో తేలికైంది. వర్షం ఎక్కువైంది. రేకు మీద చినుకులు పడిన శబ్దం కూడా ఎక్కువైంది. కొంతసేపటికి రమ గదిలోకొచ్చింది. రమ కన్నా ముందుగా సుతారపు అత్తరపు వాసన గదిలోకి వ్యాపించింది. ఆమె ముఖానికి స్నో పౌడర్ ఉపయోగించింది. ఇందాకటి కన్నీటి చారలు, బాధ యొక్క నీడలు లేవు. తెల్లని పల్చని చీర కట్టుకుంది. జుట్టు దువ్వుకుని సిగగా చుట్టుకుంది. నవ్వుతూ సిగ్గుతో హాయిగా రాజహంసలా వచ్చే ఆమెను చూడగానే అతని హృదయం ఆనందంతో నిండింది. అతను లేచి ఆమెను మంచం మీద పరుండబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు అమాయకురాలివి రామా, ఇంక నిన్నెప్పుడూ ఏడవనివ్వను, ఏడుపు నీ బ్రతుకులోనికి రానివ్వను అన్నాడు. ఆమె తన చేతివేళ్లను అతని చేతివేళ్లలోంచి పోనిచ్చి, మీరు నన్ను తప్పక పెళ్లి చేసుకుంటారు కదూ, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదూ అంది. తప్పకుండా. ఈ వర్షం తగ్గగానే బయలుదేరి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి 1 వారం రోజుల్లో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను. మీరు రాకపోతే? ఆమె కళ్ళలో భయం సుళ్ళు తిరగడం చూశాడు జగన్నాథం. ఎందుకు రాను రమా, నీకు ఇటువంటి అనుమానం ఎందుకు కలగాలి? అయితే ఒట్టేయండి. అతడు నవ్వుతూ ఒట్టు వేశాడు. ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనసు యొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెరుచుకుంటున్నట్టు అనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్టు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి 1000 రేకుల పద్మంలా విరిసింది. రమా, నువ్వు చాలా అలసిపోయావు, కాసేపు నిద్రపో. మీరు? నేను ఇలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను. నాకు కాపలా కాస్తుంటారా? అవును, ఎవరి సొమ్ముని వాళ్ళు భద్రంగా చూసుకోవాలి కదా. జగన్నాథం పెంకితనంలో వికసించడానికి ఒప్పుకోని ఎర్రని మొగ్గలాగా ఉన్నాయి ఆమె పెదవులు. అతను వంగి ఆమె పెదవుల్ని మెల్లగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. రమ అతని చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకుంది. అతని చేతి మీద తన చెయ్యి వేసింది. ఈ చెయ్యి ఇలాగే ఉంచండి, ఇంకా నాకు భయం లేదు, హాయిగా నిద్రపోతాను అంది. అతనేవో కబుర్లు చెప్తుంటే వింటూ నిద్రలో లీనమైపోయింది. ఈ విచిత్ర సంఘటన గూర్చి, తన హఠాన్ నిర్ణయాన్ని గూర్చి ఇంకా విస్మయంగా ఆలోచిస్తున్నాడు జగన్నాథం. అతని చెయ్యి ఆమె గుండెల మీదనే ఉంది. ఆ చేతి మీద ఆమె చెయ్యి ఉంది. అలా ఎంతసేపు కూర్చుని ఆలోచించాడో అతనికే తెలీదు. గది గుమ్మం దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనిపించి నిదానించి చూశాడు. ముసలిది సైగ చేస్తోంది. రమ్మని చెయ్యి ఊపుతోంది. రమ్మకి నిద్రాభంగం కాకుండా మెల్లగా తన చెయ్యి విడిపించుకుని చప్పుడు కాకుండా గది దాటి వెళ్ళాడు. ఎందుకవ్వా పిలిచావు? ముసలిది అతన్ని మండువాలో మూలకు తీసుకెళ్ళింది. అమ్మాయి బాగా నచ్చిందా బాబూ? నచ్చింది. ముసలిదాని కళ్ళు కుత్సితపు ఊహతో సన్నగా ముడుచుకున్నాయి. మా రాజులు మీరు,
గొప్ప గొప్ప ప్రభువులు. జగన్నాథం రమలేస్తుందేమోనని, త్వరగా చెప్పవా అన్నాడు. ఆమె నమ్ముకున్న హస్తాన్ని ఆమె గుండెల నుండి తీయడం కూడా ఏదో దోషంలాగా అనిపిస్తోంది అతనికి. నువ్వే కాదు బాబు, ఏ అయ్య చూసినా నచ్చిందన్నవాడే కానీ వేరు మాట పలికినవాడు లేడు. ఒక రాత్రికి 200, 300 ఇచ్చిన మహారాజులే అందరూను. అందరిలాంటిది కాదు బాబు నా పిల్ల. వజ్రం, వైఢూర్యం, దాని ఒళ్ళు, దాని రుచి మీలాంటి ప్రభువులకి తెలుస్తుంది. అందుకే అయినవాణ్ణి కానివాణ్ణి గుమ్మం ఎక్కనివ్వను. ఎంచుకోవడంలో దానికున్న తెలివి గొప్పది బాబు. మనసు కాకపోతే ఎంత గొప్పవాణ్ణైనా పోపమ్మంటుంది. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? మరేం లేదు బాబు, నీకెన్నాళ్ళు మనసైతే అన్నాళ్ళు అనుభవించు. నువ్వు లోటు చేస్తావా? మహారాజు బిడ్డవి. ఒక రాత్రికి 200 తక్కువ కాకుండా ఇస్తావు. నాకు తెలుసు, నీ టీవీ నీ మాటే చాలు బాబు నీ లోతు తెలుసుకోవడానికి. ఏదో లేని వాళ్ళం. మీలాంటి వాళ్ళు దయదలిస్తే 4 రోజులు మీ పేరు చెప్పుకు తింటాం. జగన్నాథానికి ఈ మాట, ఈ తీరు అసహ్యం అనిపించింది. ఇదిగో అవ్వా, రమని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. ముసలిది పక్కున నవ్వింది. ఆ నవ్వు కొన్ని 100 కప్పల్ని బట్టలో చుట్టబెట్టి ఊపిరాడకుండా నొక్కుతుంటే వచ్చిన ధ్వనిలాగా ఉంది. మాకు పెళ్ళేమిటి బాబు? చూడవ్వా, రమ చాలా కష్టాలు పడింది. రమ బెంగతో కృషించిపోతోంది. ఆమెను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాను. వెర్రివాడా? అర్థం కాలేదు ఆమె నవ్వు జగన్నాథానికి. నువ్వు కూడా నమ్మేశావా బాబు? అదంతా నటన బాబు, నటన. ఎప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఇలాగే కల్పించి చెప్తుంది. వాళ్ళు జాలేసి ఇంకో 100 ఎక్కువ ఇచ్చేవారు. నీకేమో అనుభవం తక్కువ. లేత మనిషిని ఇట్టే నమ్మేశావు. జగన్నాథానికి కోపం వచ్చింది, సంశయము కలిగింది. రమ మోసం చెయ్యదు. తాను దిక్కులేందాన్నని చెప్పిందా? నువ్వు తను చిన్నప్పుడు ప్రేమించిన బుల్లోడిలా ఉన్నావంది కదూ. తండ్రి ఊరి పోసుకు చచ్చిపోయాడందా? వెక్కి వెక్కి ఏడ్చిందా? గబగబా అడిగేసింది ముసల్ది. జగన్నాథం స్తంభించిపోయాడు. అంతా నటన నాయనా, నటన. ఇలాంటి తప్పుడు వేషాలు వేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వింటేనా? వినదు బాబు. నాకు ఇలాంటి అబద్ధాలు వేషాలు నచ్చవు. మన మామూలు మనకి చాలు. అటువంటి మోసాలు చెయ్యకు, ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పాను. ఇదిగో ధర్మప్రభువు కాబట్టి నీతో చెప్పాను బాబు. ఎక్కడా అనకే, మా కూడు పడిపోతుంది నాయనా. జగన్నాథానికి నోట్లో ఏదో అరుచి పుట్టినట్టయింది. వెగటుగా, అసహ్యంగా అనిపించింది. కోపంతో అతని కళ్ళు జ్వలించాయి. అయితే ఈరోజు రాత్రి మీరు పిలిచి ఉండమన్నందుకు డబ్బివ్వాలి, అంతేనా? అంతే బాబు. ఒళ్ళమ్ముకొని బతికే వాళ్ళం, మాకు ఇంకేం కావాలి నాయనా? ఇందాక నా దగ్గరకు వచ్చి డబ్బు మాట నువ్వడుగు, నాకు సిగ్గు అంది. ఆఖరికి బజానా అయినా కొంత తీసుకో అవ్వా అని పీక్కు తిందనుకో. మా రాజు అన్యాయం చెయ్యడు పిల్ల, ఉత్తి కంగారు నువ్వును అని కేకలేశాను బాబు అంది ముసలిది వినయంగా. సరే అయితే అన్నాడు. గబగబా గదిలోకి వెళ్ళాడు. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలా ఉంది అతని మనస్సు. మంచం మీద నిశ్చింతగా పడుకున్న రమ విషపూరితమైన సర్పంలాగా కనపడింది. ఆమె పీక పిసికి చంపేయాలన్నంత కోపంతో మంచం దగ్గరికి వెళ్ళాడు. అప్రయత్నంగా అతని చేతులలోని కండరాలు ఉరిపెట్టిన తాడులాగా బిగుసుకుపోయాయి. పళ్ళు బిగించాడు. ఇంతలో మళ్ళీ ఏమనుకున్నాడు? తన పెట్టె నుండి పర్సు తీసి మంచం మీదకి విసిరాడు. సూట్ కేస్ చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మండువాలోకొచ్చాడు. చీకటి, వర్షం కురుస్తూనే ఉంది. వెళ్ళిపోతున్నావా బాబూ అంది ముసలిది. సమాధానం చెప్పకుండా మెట్టు దిగి మడుగు దాటి వడివడిగా చీకట్లోకి వెళ్ళిపోయాడతడు.
ముసలిది విజయ సూచకంగా వికృతంగా ధ్వని చేసింది. రమకి మెలకు వచ్చేటప్పటికి 5 గంటలు దాటింది. చీకటి పలచబడుతోంది. నల్లని చీకటి బూడిద రంగుగా మారుతోంది. చావులోంచి, భయంలోంచి ఏదో కొత్త లోకంలోకి, కాంతిలోకంలోకి వచ్చినట్టు అనిపించింది రమకి. ఆమె కళ్ళు తెరుస్తూనే చిరునవ్వు నవ్వింది. బయట వాన కురుస్తున్న, ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉన్న, చలిగాలి సూదుల్లాగా గుచ్చుకుంటూ ఉన్న ఆమెలో ఒకానొక వసంత ప్రభాత సూర్యుడు వెచ్చని తెల్లని కిరణాలని ప్రసరించాడు. బద్ధకంగా ఆవులించి పక్కకి చూసింది రమ. అక్కడ జగన్నాథం లేడు. లేచి కూర్చుని గదంతా చూసింది. జగన్నాథం పెట్టె కూడా కనబడలేదు. కంగారుగా మంచం దిగి మండువాలోకొచ్చింది. అవ్వ చీపురుతో తుడుస్తోంది. ఆతృతతో ఆయనేరవ్వా అని అడిగింది. వెళ్ళిపోయాడు. రమకి గుండె ఆగినంత పనయ్యింది. వెళ్ళడు, నాతో చెప్పకుండా వెళ్ళడు అని ఉద్రేకంతో అంది. ముసలిది మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో నాకేం తెలుసు, పెట్టె పట్టుకుపోయాడు అంది ముసలిది. ఎందుకు వెళ్ళనిచ్చావవ్వా? నేను లేచే వరకైనా ఉంచలేకపోయావా? అంది ఏడుపు నాపుకుంటూ రమ. ఏమిటే కంగారు పిల్ల, నేనంత తెలివి తక్కువదాన్ని అనుకున్నావుటే? అదిగో చూసుకో, నీ మంచం మీద పరుసు వదిలేసి మరీ వెళ్ళాడు. రమకి అనుమానం కలిగింది. నువ్విమ్మని చెప్పావా? తీవ్రంగా అంది. డంకా బజాయించి చెప్పానే, నాకేమీ భయమా సిగ్గా? 4 రాళ్ళు రాలే చోట నోరు మూసుకుని ఉండడం నా చేత కాదు పిల్ల అంది గర్వంగా ముసలిది. పెదవులు నొక్కిపట్టి ఏం చెప్పావు ఆయనతో? అంది రమ. వెర్రి బాగులవాడు, నువ్వు ప్రేమించావని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మరి నా గతి ఏం కానే పిల్ల? నాకు మాత్రం ఎవరున్నారే పిల్ల, నువ్వు తప్ప? వాణ్ణి తగులుకొని చల్లగా పోదామని చూస్తున్నావే? నీ ఆటలు నేను సాగనిస్తానుటే పిల్ల. ముసల్దాని దిక్కులేక చస్తే నీకే? ఇన్నాళ్ళు చేసింది మర్చిపోయి మాయ చేస్తావు అంది ముసలిది చేతులు ఊపుతూ. ఏం చెప్పావు? అంది రమ. నీదంతా నటన అని చెప్పాను. వచ్చిన ప్రతి వాడి దగ్గర ఇలాగే వేషం వేస్తుంది పిల్ల అన్నాను. ఆవుదంతా ఆగినట్టు అయింది అబ్బాయి మొహం అంది ముసలిది కళ్ళు చికిలిస్తూ నవ్వుతూ. రమకి కాళ్ల కింద భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది. ఆమెకి దేవుడి మీద, మనిషి మీద విశ్వాసం ఒక్క పెట్టున తుడిచిపెట్టుకుపోయినట్టయింది. కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు ఆమె గోడను ఆనుకుని నిలబడింది. ముసలిది అనునయంగా, మగవాళ్ల మాటలు నమ్మి చెడిపోకు పిల్ల. అప్పుడు నేను నిన్ను ఆదుకోకపోతే నీ గతి కుక్కలకి నక్కలకి కూడా పట్టేది కాదు. ఈ వయసులో 4 రాళ్ళు కూడా పెట్టకపోతే ఇంకెప్పుడే పిల్ల? పోయి చూసుకో, నీ మంచం మీదకి పరుసు గిరవాటేసిపోయాడు. ఎంత సొమ్ముందో చూడు అంది ముసలి పీనుగా. దొంగదాన, పిశాచి అంటూ రమ వెర్రి కోపంతో ముసల్దాని మీద పడి దబదబా తల మీద, ఒంటి మీద మొత్తేసింది. ముసలిది తప్పించుకుని పారిపోబోయింది. నా కొడుకుని నువ్వే చంపేశావు కదే ముసలి, నా బతుకుని నాశనం చేశావు అని వెర్రిగా అరుస్తూ అక్కడున్న ముక్కాలు పీటని ముసల్దాని మీదకి విసిరింది. అబ్బా అని ముసల్ది నిలువునా కింది కూలబడిపోయింది. ఆమె తల మీద నుండి నెత్తురు ప్రవాహంలా కారుతోంది. బలమైన దెబ్బతో ముసల్ది స్పృహ తప్పి పడిపోయింది. రమ తిన్నగా గదిలోకి వెళ్ళింది. మంచం మీద పరుసును తీసి చూసింది. ఒక అర నిండా నోట్లు కుక్కి ఉన్నాయి. ఒక అరలో జగన్నాథం ఫోటో ఉంది. ఆ పర్సు పట్టుకుని వెర్రిదాన్లాగా అలాగే నుంచుండిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కనులమ్మట అశ్రువులు ఏకధారగా ప్రవహిస్తున్నాయి. మూర్తీభవించిన దైన్యంలాగా నిలబడిన ఆమెకు పరిజ్ఞానం నశించింది. ఒక్కసారిగా పరిగెత్తుకుని వీధిలోకి వచ్చింది. చేత్తో పరుసుని గట్టిగా పట్టుకుంది. మడుగులో దిగి వేగంగా రోడ్డు మీదకొచ్చింది. వర్షం సన్నగా పడుతోంది. ఆమె పరుగు సాగించింది. బురద నీళ్లు ఒళ్లంతా చిందుతున్నాయి. ఆమె గోతుల్ని గతుకుల్ని చూడలేదు. గోతుల్లో కాలుపడి కింద పడుతోంది. మళ్లీ లేచి పరిగెడుతోంది. బట్టలన్నీ బురదతో దట్టంగా అసహ్యంగా తయారయ్యాయి. ఆమె ముఖాన కూడా బురద చిమ్మింది. జుట్టు ముడి వీడిపోయింది. వానకి ఒళ్లంతా తడిసిపోయింది. బట్టల చివరల నుండి నీళ్లు కారుతున్నాయి. తూర్పున వెలుతురు వచ్చేస్తోంది.
తూర్పున మబ్బులు కొంచెం కొంచెం తెల్లబడుతున్నాయి. ఆమె పరుగు వేగం హెచ్చించింది. ఆమె రొప్పుతోంది, ఆయాసపడుతోంది. కనుచూపు మేరలో స్టేషన్ కనబడుతోంది. స్టేషన్కి రైలు వచ్చేసింది. పళ్ళు బిగపట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది. జనం గుంపులు గుంపులుగా దిగుతున్నారు. గేటు దగ్గర జనం క్రిక్కిరిసి ఉన్నారు. వాళ్లని తోసుకుని లోపలికి పోయింది. చెయ్యి అడ్డంగా పెట్టి ఆగమని అంటున్న టికెట్ కలెక్టర్ని కూడా బురద చేతులతో తోసేసింది. ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. విడిపోయిన జుట్టుతో, ఒళ్లంతా మొహమంతా బురదతో దుర్భరంగా ఉంది. వింతగా చూస్తున్నారు జనం. ఆమె ఒక్కొక్క రైలు పెట్టెని ఆత్రంగా వెతుకుతోంది. బాబుగారు అంటూ అరుస్తోంది. పెట్టెల్లోని ప్రయాణికులు అర్థం కాక ఏమిటి ఏమిటి ఏమైందమ్మా అంటున్నారు. ఆఖరు పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో ఉన్న జగన్నాథాన్ని చూసింది రమ. రైలు కూత వేసింది. గార్డ్ విజిల్ వేశాడు. బాబుగారు ఇదిగో పర్సు అంటూ పెట్టెలోకి పర్సుని విసిరింది రమ. జగన్నాథం రమని పోల్చుకోలేకపోయాడు మొదట. ఇంతలో రైలు కదిలింది. రైలుతో పాటు ఆమె కూడా పరిగెడుతూ నేను రమని మళ్ళీ మీరు 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 ఆయాసంతో ఇంక మాట్లాడలేకపోయింది రమ. చీర మడతలో కాలు చిక్కుకుంది. ఒక్కసారిగా ముందుకు బోర్లా పడింది. జగన్నాథం తొందరగా వెళ్ళిపోయే రైలు కిటికీలోంచి ప్లాట్ఫామ్ మీదకి చూశాడు. నేలను కరుచుకుని బురదతో నిండిన బట్టలతో, విడిపోయిన శిరోజాలతో బోర్లా పడున్న దీనమైన స్త్రీమూర్తి వైపు ప్లాట్ఫామ్ మీద మిగిలిన జనం కంగారుగా రావడం చూశాడు. అతని మొహం బాధతో నల్లబడింది. రైలప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. జగన్నాథం కిందకి వంగి పర్సుని పైకి తీసి చూశాడు. పర్సులో డబ్బంతా ఎలా పెట్టింది అలాగే ఉంది. కానీ ఫోటో మాత్రం లేదు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి రచన ఊరి చివర ఇల్లు విన్నారు. ఈ కథాకాలం 1961వ సంవత్సరం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.